హాయ్ అండి, నా వంట రుచులకి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు నేను రాయలసీమ స్పెషల్ ఒట్టి తునకల కర్రీ ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాను. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి. ఫ్రెండ్స్, రాయలసీమ స్పెషల్ ఒట్టి తునకల కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా? మరి ముందుగా ఒట్టి తునకలను రోటిలో వేసుకుని లైట్గా దంచుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ నేను 300 గ్రాముల ఒట్టి తునకలను తీసుకున్నాను. ఈ విధంగా ఒట్టి తునకలను లైట్గా దంచుకోవటం వలన వాటర్లో నానబెట్టినప్పుడు ముక్క త్వరగా మెత్తబడుతుంది. అలాగే దుమ్ములను కూడా పైన లైట్గా దంచుకోవాలి. తరువాత ఈ ఒట్టి తునకలను 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకుని 1.5 గ్లాసు హాట్ వాటర్ వేసుకుని ఇలా 1 గంట పాటు ఉంచుకోవాలి. ఇలా 1 గంట పాటు హాట్ వాటర్లో ఉంచుకోవటం వలన ముక్కలు త్వరగా ఉడుకుతాయి. తరువాత ఒక బ్లెండర్ జార్ని తీసుకుని ఇప్పుడు దీనిలో 3 అంగుళాల అల్లం ముక్కలు, 16 వెల్లుల్లి రెబ్బలు, పావు చెక్క ఎండు కొబ్బరి ముక్కలు, 6 లవంగాలు, 2 యాలకులు, అంగుళం దాచిన చెక్క ముక్క, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ గసగసాలు, అలాగే లైట్గా వాటర్ కూడా వేసుకుని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసుకుని ప్రెషర్ పాన్ పెట్టుకోవాలి. పాన్ లైట్గా హీట్ అయిన తరువాత ఒక చిన్న టీ గ్లాసుతో 1.5 గ్లాసు గాను నూనెను వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తరువాత 4 లవంగాలు, 1 యాలక్కాయ, అంగుళం దాచిన చెక్క ముక్క, 1 బిర్యానీ ఆకుని వేసుకుని వీటిని కాసేపు వేగనివ్వాలి. ఇవి లైట్గా ఫ్రై అయిన తరువాత చిన్నవి 4 ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి చీరికలను కూడా కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగటానికి సరిపడా ఉప్పును కూడా వేసుకుని వీటిని కాసేపు వేగనివ్వాలి. కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగిన తరువాత ఒక పెద్ద టమాటాను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటా ముక్కలను కూడా బాగా మగ్గించుకోవాలి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్, కామెంట్స్ వల్ల నా వీడియోస్ ఇంకొంచెం ముందుకు వెళ్ళటానికి ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు ఈ విధంగా బాగా మగ్గిన తరువాత మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న మసాలా పేస్ట్ని వేసుకుని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మసాలా పేస్ట్ ఈ విధంగా బాగా ఫ్రై అయిన తరువాత మనం గంట ముందు వాటర్లో నానబెట్టుకుని ఉంచుకున్న ఒట్టి తునకలను వాటర్ లేకుండా వాడేసుకుని వేసుకోవాలి. ఒట్టి తునకలు వేసుకున్న తరువాత ఈ మసాలాలతోటి 4 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. 4 నిమిషాల పాటు ఈ విధంగా ఫ్రై చేసుకున్న తరువాత 1 స్పూన్ కారం, కర్రీకి సరిపడా ఉప్పు, 1 చిన్న టీ స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, దీనికన్నా ముందు నాకు వేరొక ఛానల్ కూడా ఉంది. ఆ ఛానల్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. మీకు ఆ ఛానల్లో కంటెంట్ కూడా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఒట్టి తునకలు నానబెట్టుకున్న వాటర్ 1 గ్లాస్ వేసుకోవాలి. ఇంకొక 1/2 గ్లాస్ వాటర్ కూడా వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకుని మరొకసారి మొత్తం అంతా బాగా కలుపుకుని మూత పెట్టుకుని 12 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ స్టీమ్ అంతా పోయిన తరువాత మూత తీసుకోవాలి. తరువాత 1 చిన్న టీ స్పూన్తో 1 టీ స్పూన్ మటన్ మసాలా పౌడర్ వేసుకుని మొత్తం అంతా మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తరువాత మరొకసారి స్టవ్ ఆన్ చేసుకుని కర్రీ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఈ స్టేజ్లోనే ఉప్పు, కారం సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఫ్రెండ్స్, నేను వేసుకున్నవన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయినాయి. గ్రేవీ ఈ విధంగా దగ్గర పడిన తరువాత చివరిగా ఇంకొంచెం కొత్తిమీరను చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అండి, యమ్మీగా ఉండే రాయలసీమ స్పెషల్ ఒట్టి తునకల కర్రీ రెడీ.
అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అండి ఎమ్మీగా ఉండే రాయలసీమ స్పెషల్ ఒట్టి తునకల కర్రీ ఎలా చేసుకోవాలో చూశారు కదా. మరి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చిందో క్రింద ఇచ్చిన కామెంట్ సెక్షన్లో తెలపండి. మరి అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరి నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.